హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? అందరు మస్తుగా ఉన్నారని తెలుసు అనమాట. ఎందుకంటే మనం ఓన్గా మన చేతుల మీద గార్డెన్ పెడితే ఎంత ఆనందం ఉంటుందో మనకి తెలుసు అన్నమాట. ఇంకా తెలియని వాళ్ళకి కూడా మనం నేర్పిస్తే అది ఇంకో ఆనందం. అయితే హాలిడేస్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా, మా మమ్మీ ఏం చేసిందంటే ఇంట్లో జింజర్ గడ్డలు ఉన్నాయి కదా, కొంచెం తీసుకుపోవమని పెట్టిందనమాట. అంతే, అది కవర్లలో 2 వీక్స్ అట్లనే పెట్టిందనమాట. ఇక సాటర్డే సండే వస్తే చికెన్ కర్రీ, మటన్ కర్రీ వాటిలలో నేను వేసేది. అందుకే నేను ఎక్కువ వాడను కాబట్టి కవర్లలో మస్తు బల్బ్స్ వచ్చినాయి. అసలు చూడగానే మస్తు ఆనందం వేసింది. అసలు మట్టి లేకుండా కూడా జింజర్కి ఇట్లా బల్బ్స్ వస్తాయా అని అసలు మస్తు ఫీల్ అయినా. అయితే ఇలా మొత్తం చాలా బల్బ్స్ రావడం ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు ఒక్కొక్కటి అలా అలా మొలిచినప్పుడు ఎక్కడికక్కడ కట్ చేసి మట్టిలో పెట్టేదనమాట. ఈసారి మాత్రం మస్తు బల్బ్స్ వచ్చినాయి. ఇంకా నాకు హ్యాపీ. కాకపోతే ఇక మట్టిలో వేసినాక అవి పెరిగినాక గడ్డలు వెళ్తాయి అని చూస్తే మాత్రం ఏం వెళ్ళవండి. ఒక 20 రూపీస్ కళ్ళం పెట్టరా అంటే అంత వస్తుంది అనమాట. ఇక సరే, ఈసారి బల్బ్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఎక్కువ ప్లాన్స్ అవుతాయి, మంచిగా పెట్టచ్చు. ఇది చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. మొత్తం అల్లం గడ్డ పెట్టనవసరం లేదు. ఎక్కడ బల్బ్ వచ్చిందో ఆ పార్ట్ వరకే మనం కట్ చేసి మిగతాది పెట్టుకోవచ్చు అనమాట. మిగతాది మనం కూరలలో యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. చాలండి అంత కట్ చేసిన. మిగతా గడ్డలన్నీ పెట్టేస్తే వేస్ట్ అవుతాయి, మనం తినడానికి ఉండదు అనమాట. కట్ చేయడం అయిపోయింది. మిగతాదంతా నేను కవర్లో పెట్టేసుకున్నా. ఇవి బల్బ్స్ చూడండి అసలు ఎంత బాగుందో. 2 వీక్స్ అవుతుంది, మస్తు వెళ్ళినాయి. ఇంకొక వీక్ మాత్రం అక్కడికక్కడ రూట్స్, బల్బ్స్, ప్లాంట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇక నేను ఇవన్నీ తీసుకుపోయి చెట్లు వేయడమే పని. కాకపోతే నాకు పిట్ట కూడా గార్డెన్ కాబట్టి ఎక్కువ ఈ ప్లేస్ లేదు, ప్లేస్ కంటైనర్స్ కూడా లేవన్నమాట. ఎక్కడ పెట్టాలో ఎత్తుకొని పెట్టాలి. ఇప్పుడు అది వచ్చింది నాకు ప్రాబ్లం. ఇక నాది చూడండి, ఇక్కడ రూట్స్ కూడా ఫామ్ అయ్యి చూడండి, రూట్స్ కూడా స్టార్ట్ అయింది అనమాట. అంటే బల్బ్ ఎక్కడ ఫామ్ అయిందో అక్కడి నుంచి రూట్స్ వస్తాయి అన్నమాట. ఈసారి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఇందులోనే పెడతా ఈసారి. ఎందుకంటే జింజర్ ప్లాంట్స్ పెట్టినప్పుడల్లా నాకు 20 రూపీస్కి షాప్లో ఎంత పెడతారో అంతే వస్తుందన్నమాట. ఈసారి నేను ఇది కంటైనర్ సెలెక్ట్ చేసుకున్నా. చూడండి, మన గార్డెన్లో వర్మీ కంపోస్ట్ సాయిల్ కొననే అవసరం లేదండి. కిచెన్ నుండి వచ్చిన ప్రతిదీ పీల్స్ నేను వదిలిపెట్టకుండా మట్టిలో కలిపేసి అందులోనే డైరెక్ట్గా వేసేస్తానమాట. అలా నాకు మంచిగా వర్మీ కంపోస్ట్ సాయిల్ తయారైంది. అది కూడా 1-2 ఇయర్స్ అయిందండి అలా చేయబట్టి. అందుకే ఏ కంటైనర్లో చూసినా కానీ మంచిగా సాయిల్ నల్లగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా అల్లం నాటేటప్పుడు మనం ఇట్లా ఉండకూడదు. చాలా వరకు మనం ఇసుక కూడా కలుపుకోవాలన్నమాట. పసుపు ప్లాంట్స్ అయినా, అల్లం అట్లా ఆలుగడ్డలు ఉంటాయి కదా, వాటికి మనం వీటితో పాటు చాలా వరకు ఇసుకని కలుపుకొని వేసుకోవాలి. నాకు ఇసుక దొరకదండి, ఎందుకంటే బెంగళూరులో ఇసుక ఎక్కడ దొరుకుతుందండి, దొరకదు కాబట్టి నేను కలుపుకోవట్లేదు. అది వచ్చింది ఇంకో ప్రాబ్లం అనమాట. ఇక చూడండి, ఎక్కడికక్కడ మంచిగా బల్బ్స్ ప్లేస్ ఎక్కడ దొరికితే అక్కడ వేసుకుంటున్నాను నేనైతే. రెంటెడ్ హౌస్, అదిగాక ప్లేస్ లేదు, ఓన్లీ గోడ మీద నేను ఓన్లీ పాట్స్ పెట్టా కాబట్టి నేను ముద్దుగా పిట్టగోడ గార్డెన్ అని పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇక మట్టిలో పైన ఇలా పెట్టేసుకొని కానీ మంచిగా మొలుస్తాయి చెట్లకి. ఇంకా యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఎండ తగలాలి, ప్లస్ వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు అనమాట, లేకపోతే గడ్డలు కుళ్ళిపోతాయి. మళ్ళీ నేను ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యే టైం అంటే వర్షాలు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక వాటర్ చాలా వరకు తక్కువ ఇచ్చుకుంటాను నేనైతే, ఎందుకంటే గడ్డలు పాడైపోతాయి. చూడండి, ఇందులోనే నేను పసుపు కూడా పెట్టేసిన, చివరికి అల్లం గడ్డలు పెట్టేసిన. చూద్దాం రెండిట్లో ఏది బాగా పెరుగుతుందో. నాకు తెలిసి పసుపు గడ్డలే బాగా పెరుగుతాయి అన్నమాట నా గార్డెన్లో. ఈ అల్లం అయితే ఎనిమి అనమాట. నాకు అసలు ఎన్నిసార్లు ట్రై చేసినా, ఎక్స్పెరిమెంట్లు చేసినా కానీ సక్సెస్ అవ్వదు. పసుపు గడ్డ మాత్రం ఈజీగా నా గార్డెన్లో పెరుగుతుంది, గడ్డలు ఇస్తుంది. ఇంకా ఇవైతే బిఫోర్ అనమాట. అంటే ఒక్కొక్క పిల్లకి వచ్చినప్పుడల్లా తీసుకొచ్చి ఇలా పెట్టేస్తా. జింజర్కి సెపరేట్ పాట్స్ పెట్టుకున్నాను నేను ఇక్కడ, కానీ ఈసారి కంటైనర్ చేంజ్ చేసిన, కొంచెం పెద్ద దాంట్లో పెట్టిన. చూడండి ప్లాంట్స్ ఎంత మంచిగా వచ్చిన ముద్దుగా కదా, చూసినారు కదా.
అలా చెట్లు మంచిగా వస్తాయి. మనం వాటర్ 2 డేస్కి ఒకసారి ఇచ్చినా ఏం కాదు. ఎండ తగలాలి మంచిగా, అండ్ సాయిల్ మిక్సింగ్ కూడా ఉండాలి. నాకు దగ్గర లేదు కాబట్టి చేసుకోవట్లేదు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, సీ యూ.